హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానంటే విఎస్ కోడ్లో మన గిట్హబ్ అకౌంట్ని ఎట్లా యాడ్ చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇది చాలా సింపుల్. ఒకసారి మీ విఎస్ కోడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో బాటంలో రెండు ఐకాన్స్ కనిపిస్తాయి, సెట్టింగ్స్ అండ్ పైన అకౌంట్స్ అని. జస్ట్ మీరు ఏ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూపిస్తుంది యు ఆర్ నాట్ సైన్డ్ ఇన్ టు ఎనీ అకౌంట్స్ అని, అంటే ఇప్పుడు దాకా మీరు ఏ అకౌంట్ యాడ్ చేయలేదని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ బ్యాకప్ అండ్ సింక్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేయగానే ఇదన్నీ అడిగిద్ది అనమాట. సో ఇది కూడా సైన్ ఇన్ కొట్టేసేయండి. సో సైన్ ఇన్ కొడితే ఏంటంటే మీరు ఎప్పుడైతే గిట్హబ్లోకి ఎక్కడైతే లాగిన్ అవుతారో వాటన్నిటికాడ ఈ సేమ్ సెట్టింగ్స్ అనేవి సింక్ అవుతాయి. ఇక్కడ మీరు ఏదర్ సైన్ ఇన్ గిట్హబ్ చూపిస్తుంది అండ్ మైక్రోసాఫ్ట్ చూపిస్తుంది. మీరు జస్ట్ గిట్హబ్ అని క్లిక్ చేసేయండి. గిట్హబ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మీ రెస్పెక్టివ్ ఆ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా గిట్హబ్ది, ఆ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఏదర్ యూజర్ నేమ్ అయినా ఓకే. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టేసా. నా గిట్హబ్ అకౌంట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది. సో ఇప్పుడు ఇది ఏం అడిగిద్దంటే కోడ్ అడిగిద్ది అనమాట. నేను ఆ కోడ్ని కూడా ఎంటర్ చేసేస్తా. వన్స్ ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా మీరు కంప్లీట్ చేయగానే ఇక్కడ అడిగిద్ది కంటిన్యూ అని కొట్టేసేయండి. కంటిన్యూ అని కొట్టేసిన తర్వాత ఇది ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొట్టగానే ఏమవుతుందంటే ఇట్లా మీకు విఎస్ కోడ్ సెట్టింగ్ మీ ఇక్కడ ఇప్పుడు సేమ్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. యూజర్ ఐకాన్ మీకు క్లిక్ చేయగానే నరిమేటి సాయి గోపి అని చూపిస్తుంది. ఇది నా అకౌంట్. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా గిట్హబ్ని మీ విఎస్ కోడ్లో యాడ్ చేశారనమాట. ఇలా మీరు మల్టిపుల్ అకౌంట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు లాగౌట్ కావాలనుకుంటే మీరు జస్ట్ ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు లాగౌట్ సైన్ అవుట్ కొట్టితే వెళ్ళిపోయింది. మీరు ఏదైనా ప్రాజెక్ట్ని క్లోన్ చేసుకోవాలని జస్ట్ క్లోన్ రిపాజిటరీ అని కొట్టేసి క్లోన్ ఫ్రమ్ గిట్హబ్ అని కొట్టగానే ఇది అడిగిద్ది. సో సేమ్ మళ్ళీ ఇది గిట్హబ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు జస్ట్ మళ్ళీ ఎలో కొట్టేస్తే సరిపోయింది. ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న రిపాజిటరీస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ ప్రొఫైల్ మీద మళ్ళీ క్లిక్ చేసేస్తే మీ ఏదైతే అకౌంట్ లాగౌట్ చేయాలనుకున్నారో ఆ లాగౌట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ అవుట్ మీద క్లిక్ చేస్తే మీ ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది విఎస్ కోడ్ నుంచి రిమూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం గిట్హబ్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి క్లోన్ చేసుకోవడానికి కానీ, మనం పిఆర్స్ని కానీ, మనం వర్క్ చేసిన వర్క్ని సబ్మిట్ చేయడానికి కానీ రెస్పెక్టివ్ గిట్హబ్ అకౌంట్కి మనకి ఈ ప్రాసెస్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.